చాలా సంతోషం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా గతంలో ఏదైతే 14-19లో మనం చేనేతలకు ఇస్తున్న పథకాలు అమలు పరుస్తున్నాం, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కూడా మనం ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నాం. మరి అదేవిధంగా ఉచిత విద్యుత్తు మనం ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్తు చెప్పాము అధ్యక్ష. 200 యూనిట్లు 500 యూనిట్లు చెప్పాము. అది కూడా మనము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి క్లస్టర్లు అభివృద్ధి కార్యక్రమానికి మరి మనం కూడా, ఎందుకంటే మేడం గారు అడిగారు, దానికి కూడా మనం క్లస్టర్లు కూడా కొత్త క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. 10 క్లస్టర్ల దాకా ఏర్పాటు చేశాం. 10,44,00,00,000తో ఏర్పాటు చేశాం. మరి 24-25 సంవత్సరంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లు అంటే గతంలో కూడా చెప్పాను, మీరేమో మరి అదేవిధంగా ముద్రా లోన్లు కూడా మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి సబ్సిడీలు అడిగారు. 15% సబ్సిడీ మనము ఎన్ఎస్డిసి ద్వారా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఆరోగ్య బీమా విషయం కూడా ఫైలు సర్క్యులేషన్లో ఉంది, అది కూడా దగ్గరలో మీకు తెలియజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఎన్నికలు అడిగారు, ఎన్నికలు కూడా దగ్గరలోనే సొసైటీ ఎన్నికలు కూడా జరుపుతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి బడ్జెట్ గురించి ఎంత కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఎన్ఆర్ఎల్ఎం నుంచి నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ కింద సెర్ప్ ఆధ్వర్యంలో 120 కోట్ల చేనేతలకు పనితో పాటు ఆర్థిక అభివృద్ధి కల్పించడానికి రేపు 8వ తారీఖున గౌరవ సీఎం గారి చేరిత ఈ పథకం మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎన్హెచ్డిసి ద్వారా 15% సబ్సిడీ నూలు సరఫరా చేయటం, చేనేతలకు ఇప్పుడు కరెంటు విషయం చెప్పాము అధ్యక్ష. మరి ఎన్టీఆర్ పెన్షన్కి మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. 455 కోట్ల రూపాయలతో మనం పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా కరెంటు కోసం, విద్యుత్తు కోసం 200 కోట్లు. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంటు మన చేనేతల కోసం, క్లస్టర్ల కోసం, వారి అభివృద్ధి కోసం, వారు లేటెస్ట్ డిజైన్స్ నేర్చుకొని వాళ్ళ లేటెస్ట్ మిషన్స్ అప్డేషన్ కోసం సుమారుగా 138 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అంతేకాకుండా సెంట్రల్ నుంచి కూడా మనకు మొత్తం చేనేతలు కేటాయించిన బడ్జెట్లో 38% మనం కేటాయించారు అధ్యక్ష. అందులో మనకు కూడా 1,52 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి మేడం గారు అడిగినట్లు వివర్శాలలు ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష. నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగల మన మంగళగిరిలో నిర్మాణం చేశారో 365 రోజులు పని కల్పించాలని ఆ ఉద్దేశంతోనే మేము కూడా సెంట్రల్తో మాట్లాడి మరికొన్ని వివర్శాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొంతమంది ఎంపీలు కూడా, విజయనగరం ఎంపీ గారును మరి కర్నూలు ఎంపీ గారు కూడా వివర్శాలకు కూడా ఫండ్స్ కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, ప్రశ్నలు మీ అడిగిన ప్రశ్నలు మరి సోదరులు ఎంక్వైరీ గురించి అడిగారు, అది కూడా మీకు అందరికీ పేపర్ రూపంగా తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ, అడిగిన ప్రశ్నలన్నిటికీ దగ్గరలోనే మీకు తెలియజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయిందో మీకు తెలుసు. మేము ఆల్రెడీ ఎంక్వైరీ కూడా వేసాం అధ్యక్ష. ఏది దీనిలో సొసైటీ, జినైన్ సొసైటీ, ఫేక్ సొసైటీ, ఎన్హెచ్డిసి ద్వారా సబ్సిడీలు కూడా కొన్ని ఫేక్ సొసైటీస్ తీసుకున్నారు అధ్యక్ష. అది కూడా ఎంక్వైరీ చేసి ఎన్నికలు జరగబోతున్నాము. ఆప్కో ద్వారా కూడా నిన్న పెద్దలు కూడా అడిగారు, ఆప్కో ద్వారా కూడా కొన్ని లబ్ధిదారులకు చెల్లింపు చెల్లాల్సింది ఉంది, అది కూడా దగ్గరలో చెల్లిస్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.